The price of commodity X increases by 40 pice every year, while the price of commodity Y increases by 15 pice every year. If in year 2001 the price of commodity X was 4 rupees 20 pice and that of Y was rupees 6 rupees 30 pice, in which year the commodity X will cost 40 pice more than that of the commodity Y. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇనీషియల్గా ఎక్స్ అనేది పర్ ఇయర్ 40 పైస్ ఇంక్రీజ్ అవుతుందంట. వై అనే క్వాంటిటీ పర్ ఇయర్ 15 పైస్ ఇంక్రీజ్ అవుతుంది. మనకేం తెలుసు 1 రూపీ ఈక్వల్ టు 100 పైస్ తెలుసు. అంటే ఏంటి 40 పైస్ అంటే ఎలా రాసుకోవచ్చు నేను దాన్ని 0.4 రూపీస్ కింద, 15 పైసా అంటే 0.15 రూపీస్ కింద రాసుకోవచ్చు ఒకవేళ నేను రూపీస్లో రాయగలుగుతా. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు 2001 అనే ఇయర్లో ఎక్స్ అనేది ఎంత ఉందంట 4.20. ఇది ప్రతి ఇయర్ ఎంత 40 పైస్ అలా ఇంక్రీస్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ సేమ్ 2001లో పై ఎంత ఉంది 6.30 ఉంది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు ఇన్ విచ్ ఇయర్ ద కమోడిటీ ఎక్స్ విల్ కాస్ట్ 40 పైస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద కమోడిటీ వై. అంటే ఇప్పుడు ఇలా ఇంక్రీస్ అవుతూ వెళ్తుంది కదా, అలా వెళ్తున్నప్పుడు ఎక్స్ అనేది వై కన్నా ఏ ఇయర్లో 40 పైస్ ఎక్కువ కాస్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. అంటే ఏంటి అప్పుడున్న ఎక్స్ వాల్యూకి వై వాల్యూకి డిఫరెన్స్ ఎంత అవుతుంది 40 పైస్. సో ఇనీషియల్గా మనం ఎక్స్ ఎంతతో మొదలెడుతున్నాం 4.20, తర్వాత అది సమ్ జెడ్ ఇయర్స్ వరకు పెరిగింది అని అనుకుందాం. అప్పుడు పర్ ఇయర్ ఎంత పెరుగుతోంది 40 పైస్. సో దానికి 0.4 జెడ్. ఓకే, ఇనీషియల్ అమౌంట్ ప్లస్ 40 పైస్ ప్రతి ఇయర్ ఫర్ జెడ్ ఇయర్స్ పెరిగింది. నెక్స్ట్ అదే వై క్వాంటిటీ తీసుకుంటే ఇనీషియల్ 6.3 ప్లస్ ప్రతి ఇయర్ ఎంత పెరిగింది 15 పైస్ అంటే 0.15 ఫర్ జెడ్ ఇయర్స్. ఇలా తీసుకున్నప్పుడు డిఫరెన్స్ ఎంత రావాలంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలన్నారు 40 పైస్ మోర్ అన్నారు. అలా ఏ ఇయర్కి ఎన్ని ఇయర్స్ తర్వాత ఇలా ఏ ఇయర్కి మనకు వస్తుంది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకొని రాసుకుంటే 4.20 ప్లస్ 0.4 జెడ్ మైనస్ 6.3 minus 0.15 z will be equal to 0.40. ఇప్పుడు 4.2 మైనస్ 6.3 ఏమవుతుంది మనకి 3 మైనస్ 2 1 6 మైనస్ 4 2 అంటే మైనస్ 2.1. నెక్స్ట్ 4.15 0.4 0.15 తీసేస్తే అదేంటి 4 పెద్దది కాబట్టి ప్లస్ 0.25 z ఈక్వల్ టు 0.40. ఇప్పుడు నెక్స్ట్ 0.25 z will be equal to 0.40 plus 2.1 సరిపోయింది. ఎంత అవుతుంది 2.50 0.25 z. సో దీన్ని బట్టి z వాల్యూ ఎంత వస్తుంది 10 కదా. సో z 10 అంటే ఏంటి ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇది 40 పైస్ పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఇనీషియల్గా ఇయర్ ఎంత ఇచ్చారు 2001, దానికి 10 ఇయర్స్ కలిపితే ఎంత 2011. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.